అందరికీ నమస్కారం అండి. ఈ రోజులలో చాలా ఇలాంటి బైబిల్ పట్టుకొని నల్లంటి బైబిల్ పట్టుకొని చాలా ప్రచారం చేయబడుతుంది. అది మన హిందూ దేశంలో మన దేశంలలో మన హిందూ సోదరులకు సువార్త అనే మాటతో ప్రకటింపబడుతుంది. సో నిజానికి బంగారాన్ని ఎవరు బాజార్లో అమ్మరు. సో ఇది ఒక బంగారం లాంటిది అంటే చూపిస్తుంటారు. ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథం అని అంటున్నది. సో ఎవరైతే అమ్ముడైతే పోతలేదు కదా, వాళ్ళు మార్కెట్లో ఇది అమ్ముడ పోవాలని అమ్ముతుంటారు. సో మన హిందుత్వము గోల్డ్ లాంటిది, అంటే బంగారుతో సమానం. ఎందుకంటే మన దేవుళ్ళని నమ్మండి, మా హిందూ దేవుళ్ళని నమ్మండి అంటే మనం చెప్పడము అవసరంలే. మన మనసులో మన భక్తి భావనతో దేవుని మొక్కుకోవాలని అనుకుంటాము, మనం మొక్కుతాం. కానీ ఈ బైబిల్లో మాత్రం యేసుక్రీస్తు నమ్ముకోరి అని గ్రామాలు ఇల్లు తిరిగి సువార్త చెప్తుంటారు. సో దీనివల్ల ఈ యొక్క సాటి అయిన మనిషికి ఒక దోషాన్ని నూరిపోస్తుంటారు. అదేంటంటే సాటి మానవుడు చాలా తెలివి తక్కువ మనిషి, పాపి అని ఒప్పిస్తుంటారు. మీరంతా పాపులు, యేసుక్రీస్తుని నమ్ముకోండి, మీ పాపాలు క్షమింపబడతాయి అని ఒక అబద్ధాన్ని చెప్తుంటారు. సో దీంట్లో కానీ ఈ ఈ ఈ గ్రంథము ఒక మత గ్రంథము అని మన భారతదేశ రాజ్యాంగంలో రాయబడ్డది గనుక దీన్ని మత గ్రంథం అని మనం అనొచ్చు. కానీ క్రైస్తవులు దీన్ని మత గ్రంథము అంటే అననివ్వరు, అదొక మార్గము అంటారు. సరే, ఆ మార్గం ఎటువైపు నడిపిస్తుంది? సాటైన మనిషిని ఎటువైపు నడిపిస్తుంది? సో దయచేసి ఆలకించండి. మన ఒక రాజ్యాంగము మనకు ఒక చక్కని మాట నేర్పించింది. అదేమిటంటే భారతీయులందరూ సహోదర భావంతో కలిగి ఉండాలి, ఒకరినొకరు దూషించుకునొద్దు, వ్యక్తిగతంగా దూషణ పాలు కావద్దు, అందరూ ఒక సమాన భావంతో అని ఉండాలని ఒక అధికారం, మనకు చక్కని అధికారము మన భారతదేశ రాజ్యాంగం మనకు అప్పగించింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి స్వతంత్ర హక్కు ఇచ్చింది, మాట్లాడగలిగే స్వచ్ఛగల హక్కు, శాంతి భద్రతలకు భంగం కలగకూడదు. సో ఈ బైబిల్ అనేది శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంటుంది. అదేమిటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు అని అంటది, నేనే నిజమైన దేవుడు అని అంటది. అంటే దీని అర్థం ఏమిటి? బాకీ వాళ్ళంతా దేవుళ్ళు కాదు, నేను ఒక్కనే దేవుని, ఇంకెవ్వరు దేవుడు లేరు, మీరు నన్నే నమ్మలే, నన్నే మొక్కలే, నన్ను నమ్మకపోతే మిమ్మల్ని నరకంలో పడేస్తా అని అంటాడు. సో మీరంతా దేవుని పిల్లలు అని అంటారు. అంటే దేవుడు నిజంగా తను ప్రేమించిన పిల్లలని ఎంత తప్పు చేసినా కానీ అగ్నిలో వేసి కాలుస్తాడా? అలా కాలవడు కదండి. సొంత పిల్లలని మనం అగ్నిలో వేసి కాలుస్తామా? కాలవం కదా. మళ్ళీ దేవుడు ఏమంటానంటే నన్ను నమ్మకపోతే, అతనికి ఒక ఎప్పటినుంటో ఒకటి ఆశ ఉండేది, నన్ను నమ్మురి, నన్ను మొక్కురి, నన్ను హెచ్చించురి, నన్ను గణపరుచుడి, నన్ను గణపరిచిన వాణి అందే నేను సమస్తం చేయదను అని అంటాడు. ఎప్పటికీ ఆయన సలాం కొట్టుకుంటాడు, నాకు సలాం కొట్టుండి, నాకు మొక్కుండి అని గ్రామాలు తిరిగి సువార్త చెప్తుంటారు. సో ఈ బైబిల్లో అలాంటి విషయాలు ఉన్నాయా లేవా అని నేను చదివి వినిపిస్తా. దయచేసి చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3వ వచనం, నీవు వారితో వియ్యమందకూడదు. ఎవరికంటున్నారు? ఒక క్రైస్తవుడుగా మారిన తర్వాత వానికి ఏమని బోధ చెప్తుంది బైబిల్. సో ఇది నా మాటలు కావు, నా సొంత మాటలు కూడా కావు, ఈ బైబిల్లో ఉంది. ఇది ఏముండదంటే నీవు వారితో వియ్యమందకూడదు అంటే వాళ్ళతో సావాసం కానీ సాంగత్యం కానీ భుజించడం కానీ చేరదంట. పౌలు ఏమంటాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటుందంటే, ఎక్కడైనా విగ్రహారాధన చేస్తుంటారు కదా, వారి నుండి దూరంగా పారిపోవాలంట. అంటే ఉరకాలంట, పరుగు అక్కడ అలాంటివి నేర్పుతుంది. ఇక చూడండి, మళ్ళీ ఏమన్నా అంటే వాని కుమారునికి నీ కుమార్తెను
ఇవ్వకూడదు, అంటే సపరేట్గా ఉండాలి. ఎందుకు ఇయ్యరాదు? వాళ్ళంతా సైతాన్లు, దయ్యాలు అని చిత్రీకరిస్తుంటుంది. మన దేవతలని, దేవత స్తంభాలని ఈ బైబుల్ చిత్రీకరిస్తుంటుంది. ఏమంటది? నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెని పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతల తట్టు పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. చూడండి, మీరు ఈయన ఆ ఒక హిందువులో ఉన్న వాళ్ళని జోలికి పోయి వాళ్ళ పిల్లని మీరు చేసుకుంటారంటే, వివాహం చేసుకుంటారంటే మిమ్మల్ని వాళ్ళు విగ్రహాల తట్టును మళ్ళిస్తారు, వాళ్ళ దేవస్థానాన్ని మొక్కిపిస్తారు. కనుక అట్లాగిన నీవు పోయినావంటే నా కోపగ్ని నీ మీద పడుతుంది, నువ్వు జల్దీ నాశనం అయిపోతావు. నన్ను మొక్కకుంటూ అంటే జల్దీ నాశనం అయిపోతావు, నన్ను మొక్కకుంటూ అంటే నువ్వు నాశనం అవుతావు అని చెబుతుంది. సో ఈ మధ్యలో కూడా ఇలా చెప్పేటి పాస్టర్లు చాలా ఉండరు. సో ఆ మధ్య వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీన్ మోటార్ మీదకి వెళ్ళి, అంటే హెలికాప్టర్ మీదకి వెళ్ళి కింద పడ్డప్పుడు సో ఒక పాస్టర్ అంటున్నాడు, మనమే ఆయనను చంపినాము అంటున్నాడు. ఎందుకని? ఆయన ఎక్కడో విగ్రహ ఆరాధనలో ఒక మన హిందూ దేవాలయంలో ఆయన పూజ గురించి పోయిండంట. పోతే మనం వెళ్ళి ఆపలేదు కదా, మనం ఆపింటే ఆయన దక్కుతుండే, మనం ఆపలేదు కాబట్టి ఆయన చనిపోయే అని ఒక మూఢనమ్మికని నూరిపోస్తున్నారు. నిజానికి ఈ యొక్క వీడియో ఎవరిని ఉద్దేశించి ఎవరిని కోపం లేపడానికి కాదు, ఈ బైబిల్లే ఒక సాటి మానవుని ఇసం నూరిపేసినట్లు నూరిపేస్తుంది. ఇదంతా తప్పు, ఇదంతా వేస్ట్, ఇదంతా ట్రాన్స్ అంటున్నని స్వయం తన లోపలనే తప్పులు ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను చదవబోయే మాటలు ఏమన్నా మన దేశానికి ఉపయోగకరంగా ఉంటాయా? మన భారతదేశానికి ఏదైనా ఉపయోగపడతాయా? చూడండి, నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును అంటే ఒక భయం పుట్టిస్తున్నాడు. ఒకవేళ నా మాట వినకుండా నువ్వు విగ్రహాలకు ఈయన పూజ చేసినావు అంటే నువ్వు నశింపబోతావు. మళ్ళీ 5వ వచనం ఉన్నది, కావున మీరు వారి చెయ్యవలసినదేమనగా. చూడండి, మీరు వాళ్ళకి ఏం చేయాలంటే, ఆ ఒక దేవస్థానంలో మొక్కేటోళ్ళు ఆ ఒక విందువులకు ఏం చేయాలంటే, వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయవలెను. సో దయచేసి చూడండి, ఎంత విచిత్రమైన మాటలు. వారి విగ్రహాలన్నీ పగలగొట్టాలంట, పగలగొట్టింది కాకుండా తుత్తునిలుగా దంచి అగ్నిలో కాల్చివేయాలంట. అంత భయంకరమైన కోపం ఈ విగ్రహాలమైన యేసుక్రీస్తుకు, యెహోవా దేవునికి. సో దయచేసి ఆలోచించండి, ఇలాంటి దోషము ఇప్పటికీ పాస్టర్లు చేస్తున్నారు. సో మా ఊర్లో ఒక పాస్టర్ వచ్చాడు. సో ఒక ఊర్లో ప్రార్థన చేస్తా అంటున్నాను, ఒక ఇంట్లో ఉండి ఆ ఇంట్లో మేమందరం ప్రేయర్ చేస్తున్నాం. అప్పుడు నేను యేసుక్రీస్తు నమ్ముతుంటే కాబట్టి అక్కడ అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మేము ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని మేము ప్రార్థన చేస్తున్నాము. ఆయన లోపటి గదిలోకి వెళ్ళాడు. లోపటి గదిలోకి వెళ్ళి అక్కడున్న విగ్రహాలు అన్నీ పగలగొడుతున్నాడు. అంటే మూర్తులు మనం విగ్రహాలు గుడిలాగా పెట్టుకుని ఉంటాం కదా గృహాలల్లో, ఇండ్లలో. సో అవన్నీ తీసి భూమికి టపా టపా మొత్తుతున్నాడు. సో ఆయన ఎక్కడి నుండి నేర్చుకున్నాడు? ఇక్కడ నుండి నేర్చుకున్నాడు. చూడండి, వారి చేయవలసిన కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడదోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయవలను. చూడండి, ఇంతగానో విషం నూరిపిస్తున్నాడు దేవుడు. నిజంగా దేవుడు అనేటటువంటి లక్షణాలు ఉంటే, అరే మీరు భారతదేశంలో ఉండరు కదా, ఒకరినొకరు తన్నుకునకురి, గుద్దుగలాడుకునకురి, ఒకరినొకరు కొట్లాడుకునకుండా సోదర భావంతో కలిగి ఉండని అని చెప్తాడు కదా. ఒకవేళ ఇప్పుడు హిందువులు క్రైస్తవులు ఒకవేళ దేవుడిగా పుట్టించేటట్లు ఉంటే మునిపే క్రైస్తవులుగా పుట్టించిస్తుండే కదా. హిందువులల్లా కూడా ఎందుకు పుట్టించాడు? అలా పుట్టించినా కాకుండా మళ్ళీ వాళ్ళకి పోయి మత మార్పిడి చేస్తున్నారు, సువార్త చెప్తున్నారు. అంటే దేవునికి మతి లేదా? దేవునికి తెలియదా?
ఈయన నన్ను నమ్మడు, ఈయన హిందూ కుటుంబంలో పుడతాడు, కాబట్టి ఈయన నాకు వ్యతిరేకంగా, కనుక ఈ హిందూ ఆయన పొట్టలో నేను ఇతను పుట్టించను, అసలు వాళ్ళకు గర్భఫలం లేకుండానే చేస్తా అని ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది దేవునికి ఉండదే. అంటే దేవుడు తప్పు చేస్తున్నాడా, మనుషులు తప్పు చేస్తున్నారా? దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విని మన అందరం ఒక సోదర భావంతో కలిగి ఒక్కరికొకరము ఒక మంచి మాటలతో, మంచి మనసుతో, మంచి హృదయంతో అందరి ఎడల నిబ్రంగా కలిగి ఉండాలి. మనము మన 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 ఉన్న మన దేవస్థలాన్ని, మన 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 పెద్దల గౌరవాన్ని మనం గౌరవించాలి. మన భారతదేశాన్ని గౌరవించాలి. సో దయచేసి ఆలోచించండి. సో బైబిల్లో మాత్రం ఎలాంటి సత్యాలు, ఎలాంటి అద్భుతాలు లేకుంటాయి. సో ఇంతవరకు ఈ వీడియో ముగిస్తుంది.